హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే అశ్విన్ అడిగిన 10 లక్షలు ఇచ్చి ఇక అతని గోల వదిలించుకోవాలని చెప్పి ఎలా అయినా సరే 10 లక్షలు ఎలా తేవాలా అని ఆలోచిస్తూ ఇంటికైతే వస్తుంది. ఇక ఇంటికి వచ్చిన పల్లవికి ఇంట్లో అందరూ బాబుని మధ్యలో పెట్టుకుని ఇక సరదాగా మాట్లాడుకుంటూ ఆడుకుంటున్న సంఘటనని చూసి కోపంతో రగిలిపోతుంది. అలాగే పల్లవిని చూసిన పార్వతి అయితే, పల్లవి అక్కడే ఆగిపోయావే, రా నువ్వు కూడా అని పిలవడంతో, వద్దు నాకు పెద్దగా పిల్లలంటే ఇష్టముండదు అని చెప్పడంతో ఇక అవని అయితే, అదేంటి పల్లవి అలా మాట్లాడుతున్నావు? పిల్లల కోసమే కదా నువ్వు ఈ ఇంటికొచ్చే ముందు అంతలా గొడవ చేశావు. పైగా నీతో కమల్ ప్రేమగా ఉండట్లేదని, కాపురం చేయట్లేదని, అందుకే మాకు పిల్లలు పుట్టట్లేదని నానా గొడవ చేసి ఇప్పుడు పిల్లలంటే ఇష్టం లేదంటున్నావేంటి అని అడగడంతో, అయినా ఒకసారి చెప్తే అర్థం కదా, నా మూడేం బాగలేదు. అయినా బయట నుంచి వచ్చేవాళ్ళు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళకూడదంటారు కదా. అయినా ఆ బాబుని నేను ఎత్తుకుంటే శ్రేయాకి ఇష్టం ఉండదు అని చెప్పి ఇక పల్లవి చాలా కోపంగా అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇంకా పల్లవి మాటలకి పెద్దావిడ, అవునే శ్రేయ గతంలో బాబుని ముట్టుకోవద్దని, బాబు దగ్గరికి రావద్దని దాని మనసు బాధపడేలా మాట్లాడింది, అందుకే అది బాధతో వెళ్ళిపోయింది అంటూ పెద్దావిడైతే ఇక పల్లవిని కవర్ చేసుకుంటూ తను కూడా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పెద్దావిడ కూడా వెళ్ళిపోవడం గమనించి శ్రేయ కాస్త బాధపడుతుంటే అది గమనించిన అవని, చూడు శ్రేయ నువ్వేం బాధపడకు, ఎంతైనా పల్లవి తల్లిలేని పిల్ల, పైగా తనిప్పుడు అమ్మమ్మ గారి మనవరాలు, ఆవిడికి కూడా కొంచెమైనా బాధ ఉంటుంది కదా, అందుకే ఆవిడ అలా మాట్లాడారులే అంటూ ఇక అవని నచ్చ చెప్పి అక్కడి నుంచి ఇక అందరికీ కూడా భోజనానికి రమ్మని చెప్పి లేస్తుంది. ఇంకా అలాగే అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక కమలైతే పల్లవి దగ్గరకొచ్చి, ఏంటి నిన్ను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ కనిపిస్తున్నావు. నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇంటికొచ్చే ముందు పిల్లల కోసం నానా గొడవ చేశావు, నీతో ప్రేమగా ఉండట్లేదని ఇంటికి రానన్నావు, మరి ఎందుకలా ఉంటున్నావు అంటూ ఇక కమలైతే పల్లవిని అడుగుతుంటే పల్లవి తన మనసులో, ఈ తింగరోడు మొదటిసారిగా ఒక భర్తగా ఆలోచించాడు, ఒక భార్య ఏదో కష్టంలో ఉందని కనిపెట్టాడు, కానీ నా ప్రాబ్లంని ఈ తింగరోడికి చెప్పుకోలేను. ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే అశ్విన్కి 10 లక్షలు ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అంటూ ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కమల్ పల్లవి భుజం మీద తట్టి, పల్లవి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావు, ఏమైంది? అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడగడంతో ఇక పల్లవి, లేదు బావా నేను బాగానే ఉన్నాను, కాస్త తలనొప్పిగా ఉంది అంతే అంటూ ఇక పల్లవి అయితే మంచం మీద పడుకుని ఉంటుంది. ఇక కమల్ పల్లవి తలనొప్పి గురించి ఆలోచిస్తూ ఇక అక్కడ ఉన్న బామ్ని తీసుకెళ్లి పల్లవి తలకి రాస్తుంటాడు. ఇక పల్లవి అయితే కమల్ తన మీద చూపించే ప్రేమని చూసి కాస్త ఆశ్చర్యపోయినా తను ఆ ప్రేమని తనతో పంచుకునే పొజిషన్లో లేకపోవడంతో ఇక చాలా బాధగా పక్కకి తిరిగి పడుకుంటుంది. ఇక కమల్ కూడా పల్లవి ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి దేనికోసమో టెన్షన్ పడుతుంది, అదేంటో చెప్పడం లేదు, నేనే తెలుసుకుంటాను, ఇది ఎవరి కొంపలేనా కూల్చేదే గాని దీని కొంపెవరు కూల్చర్లే, ఇది దేనికి టెన్షన్ పడుతుందో అంటూ ఇక కమల్ అలా నిద్రలోకి జారుకుంటాడు. కానీ పల్లవి మాత్రం నిద్రపోకుండా ఎలా అయినా సరే వాడి మొహం మీద 10 లక్షలు కొడితే ఇక వాడితో నాకు టెన్షన్ ఉండదు, ఆ తర్వాత నేననుకున్నట్టుగానే కమల్ బావతో ప్రేమగా ఉండి ఎవరినో ఒకరిని కానీ నా ఆస్తిని నేను దక్కించుకోవాలి అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక అవని కూడా పల్లవిని గమనించడం వల్ల తన మనసుకి కూడా పల్లవి ఏదో టెన్షన్ పడుతుందని మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక ప్రణతి అయితే భరత్ దగ్గరికి వెళ్ళి భరత్ అని పిలవడంతో ఇక భరత్ ప్రణతి వైపు కోపంగా చూస్తూ, ఏంటి
అని చిరాగ్గా మాట్లాడతాడు. ఇక ప్రణతి భరత్ పక్కన కూర్చుని, చూడు భరత్, నువ్విలా ఎందుకు చిరాగ్గా ఉంటున్నావు? చూడు, నేను నీకోసం ఎంత ప్రేమగా పాలు తీసుకుని వచ్చాను, అది చూడకుండా నువ్వు నా మీద కోపడుతున్నావు అని అంటుంటే ఇక భరత్, చూడు, నేనెప్పుడు ఇలాగే ఉంటాను, ఎందుకంటే ఆయన ఇక్కడున్నంత వరకు నా బిహేవియర్ ఇలాగే ఉంటుంది అని అంటుంటే, చూడు భరత్, నీకిష్టమున్నా లేకపోయినా ఆయనే నీ కన్న తండ్రి. ఆయన గతంలో ఎన్నో తప్పులు చేసుండొచ్చు, కానీ ఇప్పుడు మావయ్య మారిపోయారు, అత్తయ్యతో ప్రేమగా ఉంటున్నారు, మీ అందర్నీ ప్రాణంగా చూసుకోవాలి అనుకుంటున్నారు. కానీ అదేది అర్థం చేసుకోకుండా ఇలా నువ్వు మావయ్య మీద కోపాన్ని చూపించడం ఏమాత్రం బాగాలేదు. నేను నిన్ను ఇలా ప్రేమించలేదు భరత్. ఒకప్పుడు నువ్వు ఎంత మంచిగా ఉండేవాడివి. చూడు భరత్, మళ్ళీ మునుపటిలా మనం ప్రేమగా ఉందాం. ఇదంతా కాదు అంటూ ఇక ప్రణతి భరత్తో ప్రేమగా మాట్లాడుతూ తన భుజం మీద చెయ్యి వేస్తుంది. కానీ భరత్కి అక్కడ ఉన్న చక్రధర్ ఇష్టం లేక ప్రణతితో కూడా కోపాన్ని చూపిస్తూ ఇక ప్రణతికి దూరంగా జరిగి కూర్చుంటాడు. అది గమనించిన ప్రణతి, చూడు భరత్, నీ కోపం మావయ్య గారి మీద, నా మీద కాదు కదా, మరి నన్నెందుకు దూరం పెడుతున్నావు అని అంటుంటే, ఏమో అదంతా నాకు తెలీదు, నాకు చిరాగ్గా ఉంది, నిద్ర వస్తోంది అంటూ ఇక భరత్ అయితే మంచం మీద రెండో పక్కకు తిరిగి పడుకుంటాడు. ఇక అది గమనించిన ప్రణతి, నిదానంగా నీలో కూడా మార్పు వస్తుంది, మావయ్య గారి మంచితనాన్ని అర్థం చేసుకుంటావు, మళ్ళీ మునుపటిలాగే అందరం కలిసి సంతోషంగా ఉంటాం అంటూ ఇక ప్రణతి కూడా భరత్కి మరొక వైపు పడుకుని ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక అశ్విని కూర్చుని మందు తాగుతూ, రేపు పల్లవి 10 లక్షలు నా మొహాన కొట్టి చేతులు దులిపేసుకుందామని తెగ సంబరపడిపోతుంది. కానీ అంత ఈజీగా దాన్ని ఎలా వదిలేస్తాను? ప్రశాంతంగా ఉండే నా జీవితాన్ని నాశనం చేసింది. అట్లాంటి దాన్ని నేను ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వను అంటూ ఇక అశ్విని అయితే మందు తాగుతూ ఇక పల్లవి గురించి ఆలోచిస్తూ గతంలో పల్లవి తనకి చేసిన సంఘటనలు కొన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ సంఘటనలు మనకి పూర్తిగా కాకుండా బ్లరింగ్ చేసిన ఫోటోలతో కనిపిస్తూ చూపిస్తాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే, ఆ డబ్బులు నా దగ్గర లేవు, ఇప్పుడు ఉన్న పలంగా రేపు ఉదయాన్నే 10 లక్షలు ఎలా ఇవ్వగలను? అసలు వాడికి 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఆ డబ్బిస్తే వాడి గొడవ ఉండదు అంటూ ఇక పల్లవి ఆలోచిస్తూ పార్వతి తెలియకుండా దొంగచాటుగా తన గదిలోకి వెళ్లి బీరువాలో కొంత డబ్బుని తీసుకెళ్లి వాడికిద్దామని తన మనసులో అనుకుంటుంది. ఇక పల్లవి వెంటనే లేచి నిదానంగా కమల్కి ఇబ్బంది లేకుండా కమల్ని డిస్టర్బ్ చేయకుండా ఇక చిన్నగా గదిలో నుంచైతే బయటకొస్తుంది. ఇక పార్వతి గదిలోకి వెళ్లి పార్వతి దాచిపెట్టిన తాళాలు తనకి తెలియకుండా నిదానంగా తీసి కబోర్డ్ అయితే ఓపెన్ చేస్తుంది. అప్పుడే పార్వతి కాస్త కదులుతుంది. వెంటనే పల్లవి ఇక పార్వతి తనని ఎక్కడ చూస్తుందా అని భయంతో కింద కూర్చుంటుంది. ఇక పార్వతి లేవలేదని నిర్ణయించుకొని మళ్లీ లేచి నిదానంగా లాకర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఆ లాకర్లో అవని బారసాల కోసం బాబుకి చేయించిన నగల బాక్స్ అయితే దొరుకుతుంది. ఆ బాక్స్ తీయడంతోనే ఇక పల్లవికి అవని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. బాబు కోసం వీటిని చేయించాను అన్న మాటని గుర్తు చేసుకుని వీటితో ఆ 10 లక్షల్ని వాడి మోహాన కొడతాను అంటూ ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఆ నగల బాక్స్ ను తీసుకుని జాగ్రత్తగా ఇక డోర్ లాక్ చేసి ఆ తాళాలని ఇక పార్వతి దిండి కింద పెట్టి అక్కడి నుంచి కిందకైతే దిగుతుంది. ఒక్కసారిగా ఇక పల్లవిని చూసిన అవని చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా పల్లవి కూడా ఎదురుగా ఉన్న అవనిని చూసి కాస్త కంగారు పడుతూ, ఇదేంటి ఇక్కడుంది? కొంప తీసి నేను తీసుకొచ్చిన ఈ నగల బాక్స్ చూసేసిందా అన్నట్టుగా ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఆగు అంటూ అవని ఆపుతుంది. ఇక అవని ఆపడంతో పల్లవిలో మరింత టెన్షన్ మొదలవుతుంది. ఇక అవని అయితే, అవును, నువ్వు ఈ టైంలో నిద్రపోకుండా ఏం చేస్తున్నావు
అని అడగడంతో ఇక పల్లవి, ఏం చేస్తాను, నాకు నిద్ర పట్టలేదు, అందుకే కాసేపు చల్లగాలి కోసం పైకి వెళ్ళొస్తున్నాను అని అంటుంటే, అంతేనా, ఇంకేమన్నా చేస్తున్నావా అని అడగడంతో, అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, అయినా నేనేం చేస్తాను అంటూ ఇక పల్లవి అయితే కోపంగా అవనితో మాట్లాడుతుంటే, అవని, చూడు పల్లవి, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, ఎందుకో నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు, ఎప్పుడు కూడా కంగారుగా బయటికి వెళ్తున్నావు, అలాగే అంతే కంగారుగా లోపలికి వస్తున్నావు, ఎవరితో కనీసం ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నావు, అసలు నీకు ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదా, నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారా, కమల్ నీతో బాగానే ఉన్నాడా అంటూ ఇక అవని అయితే పల్లవిని అడుగుతూ ఉంటే, ఇక పల్లవి, ఇదేంటి, ఆ తింగరుడికి ఇదే డౌట్ వచ్చింది, అలాగే ఈ అవనికి కూడా ఇదే అనుమానం వచ్చింది, వీళ్ళ నుంచి ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకుని లోపలికి వెళ్ళేది, పొరపాటునేది నా చేతిలో ఉన్న నీ నగల బాక్స్ చూస్తే నేను వీటిని దొంగతనం చేశానంటూ అరచి గొడవ చేస్తుంది, తర్వాత అందరూ ఇక్కడికి వస్తారు, అరచి గొడవ చేస్తుంది, తర్వాత అందరికీ తెలిసిపోతుంది అంటూ పల్లవి తన మనసులో అనుకుంటూ, చూడు, చల్లగాలి కోసం పైకి వెళ్ళాను, అయినా నేనేం చేస్తున్నానో ఏం చెయ్యబోతున్నాను అన్నీ నీకు చెప్పాలా ఏంటి, నీ విషయంలో నేను కూడా అలాగే అడుగుతున్నానా, అయినా ఇంత వేలైంది నిద్రపోకుండా నువ్వేం చేస్తున్నావు అంటూ ఇక పల్లవి అయితే రివర్స్లో అవనిని అడుగుతూ ఉంటే, అవని, చూడు పల్లవి, నేను నీకోసమే అడుగుతున్నాను, నువ్వు దేనికో టెన్షన్ పడుతున్నావు, చూడు, నువ్వు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే నాతో చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ ఇక అవని అయితే పల్లవితో చెబుతూ ఉంటే, పల్లవి, ఏంటి, నాకు నువ్వు సహాయం చేస్తావా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, చూడు, ఎట్లాంటి ప్రాబ్లం అయినా నాకు నేను సరి చేసుకోగలను, నీ సహాయం నాకేం అక్కర్లేదు, అయినా నీతో డిస్కషన్ నాకు అనవసరం, నాకు నిద్ర వస్తుంది అంటూ ఇక వెనక పెట్టుకున్న చేతులు నిదానంగా అవనికి కనిపించకుండా ముందుకు తీసుకుని ఇక గదిలోకైతే వెళ్ళిపోతుంది. అది గమనించిన అవని అయితే, పల్లవి ఏదో దాచిపెట్టింది, అదేంటో తెలుసుకోవాలి అంటూ ఇక పల్లవికి తెలియకుండానే తను కూడా పల్లవి ఏం చేస్తుందని దొంగచాటుగా చూస్తుంది. ఇక పల్లవి గదిలోకి వెళ్ళి, అమ్మయ్యా, ఈ అవని చూడకుండా తప్పించుకున్నాను, ఎక్కడ అవని ఈ నగల బాక్స్ చూస్తుందేమోనని టెన్షన్తో చచ్చాను అంటూ ఇక ఆ నగల్ని చూస్తూ కమల్ని గమనిస్తూ ఇక దాన్ని దొంగచాటుగా బీరువాలో దాచిపెడుతుంది. అది గమనించిన అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవి బాబు కోసం చేయించిన నగలు కదా, వాటిని పల్లవి ఎందుకు తీసుకెళ్ళింది, పైగా ఎవ్వరికి కనిపించకుండా ఎందుకు దాచిపెడుతుంది, పల్లవికి ఇప్పుడు వాటితో పనేముంది, తనకి కాకుండా శ్రియ కొడుక్కి ఆ నగలు చేయించానని పల్లవి అసూయ పడుతుందా, ఒకవేళ అసూయ పడితే తను అందరి ముందు గొడవ చేస్తుంది, అలా కాకుండా నగలని ఎందుకని దొంగచాటుగా ఇలా దాచిపెట్టింది, ఒకవేళ పల్లవికి ఏదైనా డబ్బు అవసరమైందా అంటూ అవని అయితే పల్లవి విషయంలో రకరకాలుగా ఆలోచిస్తూ అసలు పల్లవి ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి. ఆ రోజు మన ఇంటికొచ్చిన ఆ వ్యక్తి పల్లవికి బాగా తెలిసిన వాళ్ళ అనిపిస్తున్నాడు, పైగా అతని మాటలు అలాగే పల్లవి ప్రవర్తన నాకు అనుమానం కలిగిస్తుంది అని చెప్పి అవని అయితే ఇంకా ఆలోచనలో పడుతూ అక్కడి నుంచి బయట సోఫాలో కూర్చుని ఉంటుంది. ఇక పల్లవి అయితే ఆ నగల బాక్స్ ని దాచిపెట్టిన తర్వాత తను కూడా కాస్త రిలాక్స్ అయ్యి ఇక వాటర్ కోసం బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా సోఫాలో కూర్చుని ఉన్న అవనిని చూసి ఇంకా పల్లవి, ఇది ఇక్కడే ఉందా, ఇంకా వెళ్ళలేదా, మళ్ళీ ఎందుకొచ్చావని రకరకాల ప్రశ్నలతో చావ కొడుతుంది. కానీ నాకు వాటర్ కావాలి అంటూ ఇక పల్లవి అయితే పక్క నుంచి కిచెన్లోకి వెళ్ళి ఇంకా వాటర్ తీసుకుని తాగుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా తన ముందు అవని అయితే కనిపిస్తుంది. అవన్ని చూసిన పల్లవి, ఏంటి అని చిరాగ్గా అడుగుతూ ఉంటే చాలా కోపంగా అవని పల్లవి చెంప పగల కొడుతుంది. ఇక పల్లవి అయితే,
నన్నే కొడతావా అని అడగడంతో ఇక పల్లవి ఆ మాటలకి అవని అయితే, అసలు నీకు బుద్ధుందా? పిల్లాడి కోసం నగలు చేస్తే దొంగచట్టుగా వాటిని కాజేసి దాచిపెడతావా? ఎందుకిదంతా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? పొరపాటున ఈ విషయం కమల్కి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా అంటూ ఇక అవని అయితే పల్లవిని అడుగుతూ ఉంటే, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు దొంగచట్టుగా నగలు దాచిపెడతాను? అనవసరంగా నువ్వు నా మీద నిందలు వేస్తున్నావంటూ ఇక పల్లవి అయితే అవని మీద కోప్పడుతూ ఉంటుంది. ఇంకా అవని, చూడు, నువ్వు అత్తయ్య గదిలో నుంచి నగల బాక్స్ తీసుకొచ్చి నీ గదిలో పెట్టడం నేను చూశాను. మర్యాదగా ఎందుకింత పెద్ద తప్పు చేశావో చెప్పు. నువ్వు చెప్తావా లేకపోతే అందర్నీ పిలవమంటావా అని ఇక అవని అయితే పల్లవిని నిలతేయడంతో, పల్లవి, వద్దు, ఎవరిని పిలవద్దు, చెప్తాను, నిజం చెప్తాను అంటూ ఇక పల్లవి అయితే, అది మనం సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఒకతను అడ్రస్ కోసం మన ఇంటికొచ్చాడు, గుర్తుందా అని అడగడంతో, అవును వచ్చాడు, అతను అడ్రస్ కోసం వచ్చానని ఆ రోజే చెప్పాడు కదా, నువ్వు కూడా అదే చెప్పావు కదా అని అడగడంతో ఇక పల్లవి, లేదు, అతను అడ్రస్ కోసం రాలేదు, నా కోసమే వచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. మరి నీ కోసం వచ్చినప్పుడు అంత పెద్ద అబద్ధాన్ని ఎలా చెప్పావు అని అడగడంతో, అంటే అతని గురించి ఇంట్లో ఎవరికన్నా తెలిస్తే అందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు కదా, అందుకే ఎవరితో అతని గురించి చెప్పలేదు అని అంటుంటే, ఏంటి పల్లవి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అతని గురించి ఇంట్లో వాళ్ళు ఎందుకు తప్పుగా అనుకుంటారు అని అంటుంటే, ఎందుకంటే కాలేజ్ డేస్లో అతను నేను ప్రేమించుకున్నాం, కానీ కొన్ని రోజుల తర్వాత అతని బిహేవియర్ నాకు నచ్చక అతనికి బ్రేకప్ చెప్పాను. దాంతో అతను బాగా డిసప్పాయింట్ అయ్యి సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. అతన్ని ఏదో ఒక రకంగా అవాయిడ్ చేసి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు శ్రీకర్ బావతో పెళ్లికి సిద్ధమయ్యాను. కానీ శ్రీకర్ బావ బాగా కాకుండా కమల్ బావ నా మెడలో తాళి కట్టాడు. మొదటి నుంచి కూడా నేను ఏం కోరుకున్నా అది జరగలేదు. ఆ అశ్విన్ గాడిని ప్రేమించాను, కానీ వాడికి చిల్లి గవ్వ కూడా లేదు. వాడి వెనక అప్పులే ఉన్నాయని తెలిసి వాణ్ణి వదిలేశాను. అలాగే మామయ్య కొడుకు శ్రీకర్ బావని పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తికి కోడలనవుతాననుకున్నాను, కానీ ఒక తింగరుడు నా మెడలో తాళి కట్టాడు. వాడితో అడ్జస్ట్ అయ్యి కాపురం చేసి పిల్లల్ని కందామనుకునే లోపు ఇదిగో మళ్ళీ అశ్విన్ గాడొచ్చి డబ్బుల కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అంటుంటే, ఇదంతా దొంగచాటుగా విన్న పార్వతి కోపంతో రగిలిపోతుంది. ఇక చాలా కోపంగా పల్లవి దగ్గరకొచ్చి, అంటే డబ్బు కోసం, ఆస్తి కోసం నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని ఇక పార్వతి అయితే పల్లవి చెప్పిన మాటలన్నీ విని కోపంతో రగిలిపోతూ పల్లవి చెంప పగల కొడుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో నిజం తెలుసుకున్న పార్వతి పల్లవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇక అవని ఇదంతా తెలుసుకుని పల్లవికి ఏమన్నా సహాయం చేస్తుందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.